ఇప్పుడు కొన్ని రోజుల నుంచి పొద్దున 6 గంటలకి లేచి పట్టణ పర్యటన చేస్తూ ఉన్నాను. పరిశుభ్రత పైన మరియు వర్షాకాలం ఉండడం వలన భారీ వర్షాలు దాంది నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకూడదు. దీన్ని చూస్తే నా ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది పొద్దున తొందరగా లెగడం లేదు. చాలామంది ఇంకా ప్రజలు కూడా మన వాళ్ళు వెళ్ళి చెత్త సేకరణకి వెళ్ళారు, వాళ్ళు ఎవరు స్పందించలేదు, ఇంట్లో పడుకుని ఉన్నారు, మన వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత ఎవరు మన వాళ్ళు రావడం లేదు అని నెగిటివ్గా చెప్తూ ఉన్నారు. చాలామంది పొద్దున తొందరగా లెగడం కానీ మన ఆరోగ్యాన్ని మనం బాగా పెట్టుకోవడం కానీ అందులో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పనులంతా నైట్ చేసే అలవాట్లు, నైట్ ఫోన్లు వాడే అలవాట్లు, ఫోన్ ఎక్కువ వాడడం వలన నిద్ర రాలేకపోవడం, ఎంతసేపు పడుకొని ఉన్నా 1 గంట 2 గంటలు నిద్రమే రాదు, తర్వాత లేట్గా వస్తుంది 2 గంటలు 3 గంటలకి. కాబట్టి పొద్దున 8, 9 దాకా పడుకొని ఉంటారు. ఒకప్పుడు 8కి లేస్తావా, 8కి లేచేవాడంటే చాలా లేజీ ఫెలో అన్నమాట. ఇప్పుడు 6 గంటలకి లేస్తావా, రివర్స్ అయిపోయింది. అంటే మన ఆరోగ్యం పట్ల మనకున్నటువంటి చిత్తశుద్ధి ఎంతో పాడైంది అని మనమందరూ ఒప్పుకోవాలి. ఆ నేపథ్యంలో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాల క్రితం దీన్ని ఆలోచించి ఇంటర్నేషనల్ యోగా డే అని యునైటెడ్ నేషన్ నుంచి కూడా దీన్ని ఆచరించే పద్ధతిని మొదలుపెట్టారు. ఈసారి గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి రావడం మనందరికీ గర్వకారణం. దీన్ని ఈ రోజు నుంచి ఒక యోగా మంత్గా మనము మొదలుపెట్టి ఈరోజు యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ లాంచ్ చేయడంతో ఈ యాప్లో మీరందరూ రిజిస్టర్ అవ్వాలి. ఈరోజు నుంచి మొదలైంది. ఆ యాప్ని కూడా వైడ్ పబ్లిసిటీ మీ అందరికి ఇస్తాము. అందులో లాగిన్ అయ్యి మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఆ యోగా ప్రోటోకాల్, ఆ వీడియో కూడా వైడ్ పబ్లిసిటీ ఇస్తాం. అందరూ కూడా దాన్ని చూసి అందరూ కూడా దాన్ని రోజు పాటిస్తూ మీరు మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం బాగుండాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం.